హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మనీ సేవింగ్ టిప్ ఓన్లీ 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. అంటే ఓన్లీ 10 రూపీస్తో మనీ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసి సంవత్సరం వరకు 40,000 రూపాయల వరకు మనం ఎలా సేవ్ చేసుకోవాలి అన్నదైతే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక అసలు 10 రూపీస్తో సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసి 40,000 వరకు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక అక్కడైతే మెన్షన్ చేశాను కదండి, ఓన్లీ 10 రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేస్తాము. ఇక అదేవిధంగా 1 ఇయర్ అంటే 12 మంత్స్ అంటే నెలకి ఒకసారి మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక జనవరి మంత్లో మనం అనుకున్నట్టుగానే 10 రూపీస్ మాత్రమే సేవ్ చేయాలి. ఓకే, అంటే జనవరి మంత్లో 10 రూపీస్ మాత్రమే సేవ్ చేయాలి. ఇక అదేవిధంగా ఫిబ్రవరి మంత్ అండి, ఫిబ్రవరిలో వచ్చేసి 20 రూపీస్ అంటే 10 రూపీస్ని డబల్ చేయాలన్నమాట. 10 రూపీస్ని డబల్ చేస్తే 20 కదా, ఇక 20 రూపీస్. ఇంకా మార్చ్లో 40 రూపీస్ అంటే 20, 20, 40 కదా. అంటే నేను డబల్ చేసుకుంటూ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మార్చ్లో 40 రూపీస్ సేవ్ చేసుకోవాలి. ఇక ఏప్రిల్లో 80 రూపీస్, మళ్ళీ మేలో 160 రూపీస్. ఇక ఈ విధంగా అయితే మనం ప్రతి నెల అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇక మనకి నెలలు పెరిగే కొద్దీ అంటే మంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, ఇక ఆ టైంలో అయితే మనీ కూడా అదే విధంగా ఎక్కువ అవుతుంది, అంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎలా సేవ్ చేసుకోవాలి ఎక్కువ అమౌంట్ని అన్నది కూడా మీతో ఈ వీడియోలో అయితే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జూన్లో 320 రూపీస్, ఇక జూలైలో కూడా 640 రూపీస్ అండి. అంటే మనం మంత్ స్టార్ట్ చేసింది ఎప్పుడు జనవరిలో 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేసాం కదా. 10 రూపీస్ నుంచి ఎవ్రీ మంత్ ఆ వచ్చిన అమౌంట్ని డబల్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా చేసుకొని రావడం వల్ల మనం అయితే ఒక సంవత్సరంకి వచ్చి 40,950 రూపీస్ అయితే సేవ్ చేసుకుంటామండి. ఇక చూడండి, నెక్స్ట్ ఆగస్ట్లో 1,280 రూపాయలు. ఓకేనా, మళ్ళీ సెప్టెంబర్లో 2,560 రూపాయలు. ఇక అదేవిధంగా అక్టోబర్లో కూడా కొంచెం పెద్ద అమౌంట్ అండి, 5,120 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. ఇక అదేవిధంగా మీరు ఇక్కడ నోట్ చేసుకొని కూడా సేవ్ చేసుకోవాలండి. ముందైతే నోట్ చేసుకుంటూ ఇక తర్వాత మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి. ఇక నవంబర్లో వచ్చేసి 10,000 అయితే మనం సేవ్ చేసుకోవాలి. అంటే అక్టోబర్లో 5,120 రూపాయలు కాబట్టి 5,120 రూపాయలకి డబల్ 10,240 కాబట్టి అలా నోట్ చేసుకొని మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి. ఇక డిసెంబర్లో అయితే చాలా పెద్ద అమౌంట్, మ్యాక్సిమం చాలామందికి సేవ్ చేసుకోవడం కుదరదు, కానీ ట్రై చేయాలి. ఎందుకంటే మనం మనీని కొంచెం కష్టపడి సేవ్ చేసుకుంటేనే కదా మనకి ఫ్యూచర్లో బాగా యూస్ అవుతుంది. అందుకో కొంచెం కష్టమైనా పర్లేదు. ఇక ఈ 3 మంత్స్కి వచ్చేసి అయితే అంటే ఈ 3 మంత్స్ అయితే పెద్ద అమౌంట్ ఉంది కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక ఈ 3 నెలల్లో అయితే మనీని మనం కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. అంటే ఇది పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి ఇక మనం జనవరి ఆ టైంలో ఓన్లీ 10 రూపీస్, 20 రూపీస్, 40, 80, 60 అలా 160 అలా చేసాం కాబట్టి ఇక ఆ టైంలో ఎంతో కొంత మన దగ్గర అయితే అమౌంట్ అయితే ఉంటుంది కదండి. ఆ మంత్ ఓన్లీ 10 రూపీస్ అయితే కాదు కదా, ఆ మంత్లో ఉండే మనీని కూడా సేవ్ చేసుకుంటూ ఈ లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో కూడా మనం మనీని యాడ్ చేసి సేవ్ చేసుకోవాలి. కానీ కొంచెం కష్టమే, 5,000, 10,000, 20,000 అనేది అయితే కొంచెం కష్టమే, కానీ తప్పదు. మనం మనీ సేవ్ చేయాలి అన్నది అది ఒక ఛాలెంజ్లా పెట్టుకొని నేను చెప్పిన టిప్ ఫాలో అవుతూ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో కొంచెం కొంచెం మనీని సేవ్ చేసుకుంటూ ఈ లాస్ట్ 3 మంత్స్లో అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే మనం టోటల్ వచ్చేసి అయితే సంవత్సరంకి 40,950 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నామండి. అంటే ఇక ఈ సంవత్సరంకి ఇంత వచ్చిందంటే అయితే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి 20,000 రూపాయలకైతే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరంకి వచ్చేసి 40,950 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.